ఇప్పుడు మేము మాట్లాడచ్చు, బట్ వాళ్ళ వాయిస్ ఈజ్ మ్యాటర్ ఆల్వేస్ ఫ్రమ్ ఏ పర్సన్ ఆఫ్ డిపార్ట్మెంట్. సో ఏంటంటే వాళ్ళు దే ఆర్ ద పీపుల్ కదా, దే ఆర్ ది బిహైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఎక్కడో విన్నాను, జేఏ చౌదరి గారు ఐటెక్ సిటీ కట్టేటప్పుడు, ఐటెక్ సిటీ రాకముందు నిద్రమూల జనార్దన్ రెడ్డి గారు పార్ట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక బ్యూరోక్రాట్, ఒక పేరు గుర్తురావట్లేదు, ఆయన మైత్రివనం కూడా ఇది ఎస్టీపీఐ ఉండే, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఉండే. సో ఈ ఎస్టీపీఐ అమీర్పేట మైత్రివనంలో ఉండింది ఒకప్పుడు, ప్రెసిడెంట్ సెపటోర్స్కి మారింది. సో అప్పుడు ఆ రోజుకి ఒక బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో, సార్ ఇట్లా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అంట ఈ రకంగా వస్తుంది, దీన్ని మరి మనం కూడా ఏమైనా చేస్తే బాగుండిద్దా అన్న థాట్తో బెంగళూరులో ఫస్ట్ స్టార్ట్ అయిందంట ఐటీ బాగా. తర్వాత హైదరాబాద్ తీసుకొద్దామని చెప్పి జేఏ చౌదరి గారు కపుల్ ఆఫ్ పర్సన్స్ ఒక బ్యూరోక్రాట్ డిస్కస్ చేసి ఢిల్లీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాతనే దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంట. సో అంటే ఏంటది దాని మీనింగ్? బ్లూ ప్రింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏం చేద్దామన్నది ఆలోచించే వాళ్ళు ఎవరు? దీస్ సో కాల్డ్ డిపార్ట్మెంట్ బాగా చదువుకొని కైండ్ ఆఫ్ ఎవరైతే ఉంటారో, ఆ ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తారో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. కాబట్టి వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు గివ్ ది ప్రజెంటేషన్. సో జనం కూడా అది ఈజీగా వెళ్తుంది. పెట్టుబడి పెట్టడానికి సామాన్యులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు తగ్గట్టు 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొనేవాడు అదే కొంటాడు, ఎగ్జాంపుల్కి 1000 కొనేవాడు అదే కొంటారు, కానీ అది వాల్యూ ఫర్ మనీయే ఖచ్చితంగా. సో అక్కడ వచ్చేది ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే హైటెక్ సిటీ వస్తుందంట అని చెప్తే దగ్గరలో కొనుక్కున్న సోకాల్ కాలనీలలో వాళ్ళు ఈరోజు నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ ఎంజాయింగ్ కదా. సో ఇప్పుడు కూడా తుక్కు కూడా కానీ, లేదా ఫ్యూచర్ సిటీ కానీ, లేదా రేపు పొద్దున వాళ్ళు చెప్పబోతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి కూడా నిజంగా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో ఇవన్నీ మన ఈవెంట్లో, సమ్మిట్లో వీళ్ళు వచ్చి మాట్లాడతాడు. స్ట్రాంగ్ వాయిస్ అండ్ క్రెడిబుల్ వాయిస్. సో వాళ్ళ మాటలు, సెషన్స్ ఉన్నాయి, ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి, నైడ్కో నుంచి డెవలపర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అండ్ 1000+ మెంబర్స్, 2000 వరకు వీఆర్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 1000 క్రాస్ అయిపోయినాయి. ఓకే, తొందరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైస్ కూడా మారుతుంది యాక్చువల్గా. సో దానికి వచ్చే నెట్వర్కింగ్ చేసుకోవచ్చు, అందరిలో కలవచ్చు, బిజినెస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 1-to-1 మీట్ అవ్వచ్చు. సో ఒక చిన్న ఈవెంట్లో ఒక లైఫే చేంజ్ అవ్వచ్చు. బికాస్ ఒక పర్సనల్ కనెక్ట్ మ్యాటర్. ఒక పర్సనల్ కనెక్ట్ మ్యాటర్. అది చాలు లైఫ్ టర్న్ అవ్వడానికి సమ్ టైమ్స్. సో మనం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది మనం చెప్పలేం కదా. సో వెళ్ళి ప్రాపర్గా ప్రెజెంటేషన్ చేసుకుంటే ఎవరి బిజినెస్ కార్డు వాళ్ళు మాట్లాడుకుంటే ఈవెంట్లో దే మే బీ హ్యావింగ్ ఏ థింగ్ అదే. సో దిస్ కాల్డ్ కనెక్ట్, నెట్వర్క్, గ్రో.